వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం. ఇది యాక్చువల్గా అయితే ఒక వారం కింద అప్లోడ్ చేయాలండి, కుదరలేదు. సో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఏమీ అనుకోవద్దు. నేను ఈసారి డబ్బాలో పసుపు గురువారం వచ్చిన సందర్భంగా నోముకున్నా అన్నాను కదా, దానిలోకి ఇలా సెట్ చేసుకోమని చెప్పారనమాట. ఒక పేపర్ తీసుకొని దానిలో ఖర్జూర పండు, పోక, మూడు పోగులు పోసుకున్న దారానికి పసుపు రాసి ఇలా ముక్కలుగా చేసుకొని తప్పకుండా ఉంచాలండి. కొద్దిగా కుంకుమ, అలాగే కొద్దిగా బంతిపూ రిక్కలు కూడా వేయాలి. క్లిప్ మిస్ అయింది అక్కడ. ఇలా వేసుకొని రేగుపండు కూడా వేసి పొట్లం కట్టి ఈ పసుపు డబ్బాలో పెట్టి నోముకొని అక్క చెప్పారనమాట. అలా నోముకున్నాము. తర్వాత ఇది చెర్ల చామంతి నోమండి. చెర్ల చామంతి అంటే గిన్నెలు లేదా గ్లాసులైనా తీసుకోవచ్చు, కొద్దిగా లోతుగా ఉన్న ప్లేట్ అయినా తీసుకోవచ్చు. దానిలో కొద్దిగా వాటర్ వేసి అందులోని కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఇలా చామంతి పూలు వేసుకోవాలి. ఇది చెర్ల చామంతి నోమండి. ఇది కూడా సంక్రాంతికి మనం అప్పుడప్పుడు కూడా నోముకుంటామన్నమాట. నేను నోముకున్న ఇంకో 2 నోములు ఏంటంటే గ్లాసుల నోమండి. ఇది మామూలుగా సంక్రాంతికి నోముకునే 13 సెట్ల నోమన్నమాట. ప్రతిసారి కూడా మనం సంక్రాంతికి నోముకున్న నోములలో ముప్పురి పోసిన దారం 3 పోగుల దారానికి పసుపు రాసి వక్కలుగా చేసి వేసుకోవాలి ప్రతి నోములో కూడా. తర్వాత ఇలా బంతి పూరికలు, కొద్దిగా తెల్ల బియ్యము, రేగుపండు, పసుపు కుంకుమ వేసి మాత్రమే నోముకోవాలి. ఇది ప్రాసెస్ అన్నమాట. ఇది కుచేలుడి నోమండి. ఈసారి గురువారం ద్వాదశి వచ్చిన సందర్భంగా కుచేలుడి నోముకోమని చెప్పారు. అంటే ఇవి స్పెషల్ నోములు అనమాట. గురువారం వచ్చినందుకు పసుపు డబ్బాల నోము, ద్వాదశి తిథి వచ్చినందుకు కుచేలుడి నోముకున్నాం. మిగతాయి అన్నమాట. మిగతాయి మాత్రం మన ఇష్టం ఉన్నప్పుడు నోముకోవచ్చు. ఈ కుచేలుడి నోములో కూడా ప్లేట్లో తీసుకొని దానిలో కొద్దిగా అటుకులు, పుట్నాల పప్పు, బెల్లం ముక్క వేసి మళ్ళీ రేగుపండు, అవన్నీ మిగతా ప్రాసెస్ సేమ్ అనమాట. అవి కూడా 13 పెట్టి నోముకున్నాము. ఇలా ఇవి 3 నోములు, గ్లాసుల నోము 4 నోములు. ఇంకొక నోము వచ్చి చిక్కుడు చెట్టు కింద చీర కూడా నోముకున్నా అండి. ఇవి బియ్యం అండి. బియ్యం కూడా కేజీంపావు తీసుకొని, ఇవి అన్పాలిష్డ్ బియ్యం తీసుకోవాలండి. కాకపోతే నేను రెగ్యులర్గా తీసుకునే బియ్యమే, మామూలు మనం వండుకునే రైసే తీసుకున్నాను. దానిలో కూడా కొంతమంది దోసకాయ, వంకాయలు కూడా ఇస్తారండి. నేను ఇయ్యను. నేను మాత్రం ఇక్కడ 2 చిక్కుడుకాయలు, కొన్ని రేగుపళ్ళు, పైసా, పోక, బంతి పువ్వులు, మళ్ళీ మనం ఎవరమైనా కూడా కంపల్సరీ పసుపు కుంకుమ నోముకుంటాం. ఎందుకంటే ఆడవారికి సౌభాగ్యం ముఖ్యం కాబట్టి ఫస్ట్ పసుపు కుంకుమలు. అంటే ఈ నానబియ్యం నోముకున్నాక ఇలా పసుపు కుంకుమలు నోముకొని మిగతా ఏ నోములైనా నోముకుంటాము. ఇందాక మీరు చూసింది చిక్కుడు చెట్టు కింద చీరండి. ఆ నోము మాత్రం ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇక్కడ నేను ప్రతిసారి కూడా 3 నుంచి 4 నోములు నోముకుంటా అండి. అంటే మనకు బంధువులు ఎక్కువగా ఉంటే ఎక్కువ నోములు పడతాయి కాబట్టి, అంటే అందరికీ ఒకరికి ఇచ్చుకుంటామండి. సో అలా నోముకున్నామన్నమాట. ప్రతిసారి కూడా దాదాపుగా నేను 2 కాదు 3, 4 నోములు నోముకుంటా అండి. పెద్ద నోములు సంక్రాంతివి చాలా ఉంటాయి. నేను చాలా వరకు నోముకున్నాను. అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నాకు పెట్టలేకపోయినా, కాకపోతే నెక్స్ట్ టైము ఏమేమి నోములు ఉంటాయో కూడా ఒక పెద్ద వీడియో చేస్తానండి. ఇలా దేవుడి గుడిలో మొత్తం పడతలేవని నేను ఈ బియ్యంలో కొన్ని, దేవుడి గుడిలో కొన్ని పెట్టుకున్నాను అనమాట. నానబియ్యం నోముకోవాలి, తర్వాత పసుపు కుంకుమ నోముకోవాలి, తర్వాత మనం నోముకునే నోములన్నీ ఒక్కొక్కటిగా 13 సార్లు నోముకోవాలి. అది లెక్క అన్నమాట. గౌరమ్మ పెట్టేటప్పుడు కూడా సింహాసనంలో తప్పకుండా చిక్కుడాకులు మాత్రమే తీసుకొని 13 చిక్కుడాకుల మీద పిల్ల గౌరమ్మ, తల్లి గౌరమ్మ చేసి పెట్టాలండి. కలశారాధన చేసి కలశంలో వాటర్తోని గౌరమ్మ మీద చల్లి, తర్వాత వస్త్రము, పత్తి జంజము, పైసా, పోక, పసుపు కుంకుమ, పూలు, గంధము, అక్షతలు వేసి దండం పెట్టుకొని ఏమేమి నోములు నోముకుంటున్నామో వాటన్నిటికీ గౌరమ్మ తల్లికి, దీపాలకి, అన్నిటికీ కూడా 13 సార్లు అద్దుకొని తాలికి కూడా దండం పెట్టుకొని నోముకోవాలి. ఇలా కళ్ళకద్దుకుంటూ 13 సార్లు ప్రతి ఒక్క నోమును నోముకోవాలండి. ఇది ప్రాసెస్. అమ్మవారికి కూడా నైవేద్యంగా ఏదైనా పండు కానీ బెల్లం ముక్క కానీ పెట్టుకోవచ్చు. ఓకే అండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.